ఇదేని కొడుతున్నారు డ్రోను? ఓకే, మంది వేస్తా ఉందా? ఇప్పుడు మీదే ఇది ఎండాకాలం శివరాత్రి అమ్మదాలకు వచ్చేసరికి ఒక దీనికి ఎండ పొడ కొట్టకుండా అని కొనాలు వదిలేసిన మళ్ళా వేసారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో? అవిసాకు ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బీర, సొర్ర, కటవార అట్లా దారి నారోలేకి చిక్కు సొర్ర బీర వేసినాం. ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జ్యోత్స్న సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు నువ్వు? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్, అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల. అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఎన్ని రోజుల్లో ఇది 130 రోజుల్లో సార్. 410 మంది రైతులకు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది సార్. ఇది భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడడం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం. ఇప్పుడు ఈ డ్రోన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి సార్? ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు సార్. ఇందుకు చాలా ఇప్పుడు దీనివల్ల నీకు నీకు ఆదాయం వస్తూ ఉంది. రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా? అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు. దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. తక్కువ ఏం లేదు మార్కెట్. మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి వచ్చే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి
అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడుతుంది సార్. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. సార్ అది జిల్లాకు బాగా మనకు అభివృద్ధి చెందాలి. ఎవరైతే మా ప్రకృతి వ్యవసాయంలో చేసింటే దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇది అయినాక సర్టిఫికేషన్, ఇది ఏమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు. ప్రతి ఈ మాట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్కు మాకు ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, ఆదాయం తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. గుడ్, మీ స్ఫూర్తి. ఆడికి వెళ్ళచ్చు కదా, ఆడికి వెళ్ళి దాటుతాం. చాలా రోజులు అయిపోయి పొలాల్లో తిరిగి. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది సార్. నన్ను చాలా బాగా చేస్తున్నారు, సంతోషం. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. నన్ను నాకు కూడా ఒక మంచి అనుభవం, బాగా చేస్తున్నారు. అదేమా కాదు, నాకు కూడా నేర్చుకోవడం, అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం. చామంతి లేవులే. ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు? కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, ఏ కంపెనీ పని చేస్తున్నావు? ఎస్ఎల్. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది. చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా, మనం పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా. దేవునికి కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిదిగా సార్, దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతుకు కూడా లాభం వస్తుంది. ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి, కోయడానికి? ఉంటారు. చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంటలు వేశారు ఇక్కడ. పూలు వేశారు, కూరగాయలు వేశారు, పళ్ళు వేశారు. చాలా సంతోషం, చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలమ్మా, ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.